హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు చిన్న చేపల కూర డిఫరెంట్గా ఎలా వండుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ వేసుకుని కొంచెం కచ్చాపచ్చిగా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిలో అయితే నేను పసుపు ఆయిల్ అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ కలర్లో ఉంది ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో కొంచెం ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. మీ రుచికి సరిపడంత యాడ్ చేసుకో ఫ్రెండ్స్. చూసారు కదా, ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం ఫిష్ దీనిలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. ఒక 10 మినిట్స్ బాగా ఉడకనిస్తే ఫ్రెండ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం పచ్చికరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తూ ఆఖరిగా మనం వేసుకోవాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా 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 కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్